నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఎంత చేసిన పని చెప్పుకోకపోతే దాన్ని ప్రత్యర్థులు తమకు అస్త్రంగా మలుచుకునే ప్రమాదం ఉంటుంది. ప్రజల్లో తప్పుడు ప్రచారం చేసి గందరగోళం సృష్టించేందుకు వైసీపీ అయితే ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. అందుకనే కూటమి ప్రభుత్వం తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులకు బిగ్ టాస్క్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. జూలై 2 నుంచి నెల రోజుల పాటు ఇంటింటికి తొలి అడుగు విజయయాత్ర కార్యక్రమం నిర్వహించబోతుంది ప్రభుత్వం. పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని దిశానిర్దేశం చేశారు. లీడర్ నుంచి క్యాడర్ వరకు ఈ విజయయాత్రలో పాల్గొనాలని పిలుపును కూడా ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలదేనని సీఎం స్పష్టం చేశారు. రోజు పార్టీ కార్యక్రమాలకు కొంత సమయం కేటాయించాలని, ప్రజలతో కలుపుకోలుగా మెలగాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు అయితే సూచించారు. దీని ద్వారా ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ప్రజల్లోనే ఎమ్మెల్యేలు ఉండటం అండ్ ప్రభుత్వ పథకాలను వివరించడంతో పాటుగా ప్రతిపక్షం పైన ఒకే సమయంలో పార్టీ మొత్తం కౌంటర్ చేయడానికి వీలుగా రూపకల్పన చేశారు. ఇదే వారి పనితీరుకు ప్రామాణికంగా మారనుంది. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సీఎం చంద్రబాబు చాలా బాధ్యతగా తీసుకుని వారి ఆశలను ఎక్కడా వమ్ము చేయకుండా ముందుకు సాగిపోతున్నారు. ఏడాదిలోనే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఎన్నో సంక్షేమ ఫలాలు అందించింది. ఇవ్వాల్సిన హామీలను వరుసగా అమలు చేసుకుంటూ వెళుతుంది. ఏడాది పాలన పూర్తయిన వేళ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు కూటమికి గేమ్ చేంజర్గా మారుతున్నాయి. అంతేకాకుండా తల్లికి వందనం కూడా రాజకీయంగా పెద్ద గేమ్ చేంజర్గా మారబోతుంది. హామీలు అమలు చేయలేదనే ప్రతిపక్షాల విమర్శలకు సమాధానంగా మారింది. ఈ పథకం అమలు కూటమి నేతలకు భారీగా ఓర్పుని కల్పిస్తుంది. అదేవిధంగా పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం అమలు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ పథకంలో తొలి విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. 3 విడతలుగా ఈ పథకం అమలు చేయనున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే దీపం పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి సహా రాష్ట్రంలోని 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సూపర్ 6 హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇలా పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ప్రజాప్రతినిధులను, శ్రేణులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. పలు సందర్భాల్లో ఎమ్మెల్యేలను అవినీతి అక్రమాలకు దూరంగా ఉండాలని, జనంలో ఉండాలని కోరుతున్నారు. అవినీతికి పాల్పడే వారిని వదులుకోవటానికైనా సిద్ధమని ఇప్పటికే ముఖ్యమంత్రి అయితే హెచ్చరికలు జారీ చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఏకంగా 164 సీట్లతో దుర్భేగ్యంగా ఉన్న కూటమి సర్కార్ తాజాగా ఏడాది పాలన అయితే పూర్తి చేసుకుంది. మరో 4 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వానికి వచ్చిన డోకా లేదు. కానీ తరచూ ప్రభుత్వం పైన వైసీపీ కుట్రలు చేస్తుంది. రాజధానిపైన విషయం చెబుతుంది. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపరుస్తున్నా కూడా కూటమి ప్రభుత్వం పైన వైసీపీ అయితే బురద జల్లుతుంది. ప్రజల్లోకి వైసీపీ రాంగ్ మెసేజ్ పంపిస్తుండడంతో కూటమి సర్కార్ అప్రమత్తంగా ఉంటుంది. ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకోవడంలో నాయకులు విఫలమవుతున్నవారని రీసెంట్గా సీఎం చంద్రబాబు కూడా పార్టీ నేతలపైన ఫైర్ అయ్యారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉందన్నారు. ఇక ముఖ్యమంత్రి కూడా జూలై 2 నుంచి ఇంటింటికి ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణుల ప్రోగ్రాంకి శ్రీకారం చుట్టిన వెంటనే వైసీపీకి భయం పట్టుకుంది. కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకోగానే అర్జెంటుగా వైసీపీ రాష్ట్ర స్థాయి భేటీ ఏర్పాటు చేసిన జగన్ తమ కార్యకర్తలు, నేతల్ని కూడా ఇంటింటికి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీ నేతలంతా ప్రజల్లో ఉంటే తమకు మనుగడ ఉండదని భావించిన జగన్ తన నాయకులను ఉసుగొలుపుతున్నారు. అయితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు కనిపించిన వైసీపీ నేతలు ఇప్పుడు ఏ మొక్కం పెట్టుకుని వస్తారని ప్రజలే ఎదురు ప్రశ్నిస్తున్నారు. తమ ఇళ్లకు వచ్చే వైసీపీ నేతలను కడిగి పారేసేందుకు రెడీగా ఉన్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.